ఈరోజు మనమొక చాలా చాలా విభిన్నమైన మార్గదర్శి గురించి మాట్లాడుకుందాం. యజ్ఞారగ్ని హమారీ పురోహిత్ అనే పుస్తకం ఆధారంగా మన మార్గదర్శి ఎవరో కాదు, సాక్షాత్తు అగ్ని. అసలు మనందరికీ ఉండే సమస్యే ఇది కదా. ఈ ప్రపంచంలో చూస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కో సలహా ఇస్తారు. ఎవరి మాట వినాలో, ఎటువైపు వెళ్లాలో తెలీదు. ఇంత గందరగోళంలో అసలైన మార్గదర్శి ఎవరు? ఆ గందరగోళం ఎందుకొస్తుందంటే చూడండి, ఒక గురువు చెప్పిందాన్ని ఇంకో గురువు ఖండిస్తారు. మతాల మధ్య ఘర్షణలు. ఆఖరికి ఒకే గ్రంథాన్ని కూడా ఒక్కొక్కరు ఒక్కోలా వివరిస్తారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో స్పష్టత అనేది ఎక్కడ దొరుకుతుంది? సరే, ఈ ప్రశ్నలన్నింటికీ ఈ పుస్తకం ఒకే ఒక్క చాలా ఆశ్చర్యకరమైన సమాధానమిస్తుంది. అదేంటంటే మన పురోహితుడు అగ్ని. అయితే ఇక్కడ పురోహితుడు అంటే మనం సాధారణంగా అనుకునే అర్థం గాదు. ఆ పదం వెనుక ఉన్న అసలైన భావం ఏంటంటే కేవలం పూజలు చేసే వ్యక్తి కాదు, తప్పుదారి నుండి సరైన దారి వైపు నడిపించే ఒక మార్గదర్శి అనమాట. అవును, ఈ పుస్తకం చెప్పేది అదే. మనకు అంతిమ మార్గదర్శి, మన అసలైన పురోహితుడు మరెవరో కాదు, ఈ పవిత్రమైన యజ్ఞాగ్ని. దీనికి ఒక బలమైన ఆధారం కూడా ఉంది. శతపథ బ్రాహ్మణంలో యజ్ఞో వై విష్ణుః అంటారు. అంటే యజ్ఞమే విష్ణువు. దీని బట్టి మనకు ఏమర్థమవుతుంది? యజ్ఞాగ్ని అనేది కేవలం నిప్పు కాదు, సాక్షాత్తు దైవస్వరూపం. సరే, మరి దైవస్వరూపమైన ఈ అగ్ని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? మొదటి పాఠం దాని భౌతిక లక్షణాల నుంచే వస్తుంది. అదేంటంటే తేజోవంతంగా ఉండటం. అగ్నికి సహజంగానే కాంతి ఉంటుంది కదా. కాని ఇక్కడ ప్రశ్న ఏంటంటే మనం ఎలాంటి కాంతిని వెతకాలి? కేవలం కంటికి కనిపించే భౌతికమైన వెలుతురా? కాదు. ఈ పుస్తకం ఏం చెబుతుందంటే మనకు కావాల్సింది బయటి కనిపించే మెరుపులు కాదు, మనకు కావాల్సింది అంతర్గత జ్ఞానం అనే ప్రకాశం, ఆత్మబోధ అనే వెలుగు. అది కళ్లకు కాదు, మన ఆత్మకు స్పష్టతను ఇస్తుంది. అంటే ఈ కాంతి మన లోపల ఉన్న గందరగోళం, అయోమయం అనే చీకటిని పోగొడుతుందన్నమాట. జీవితంలో దారి తప్పినట్టుని అనిపించినప్పుడు ఇదిగో ఇటు వెళ్ళాలి అని దారి చూపిస్తుంది. బయట వెలుగు వేరు, లోపల వెలుగు వేరు. ఇక అగ్ని నుంచి నేర్చుకోవలసిన రెండో పాఠానికొద్దాం. ఇది చాలా ముఖ్యం. మొదటిది కాంతి అయితే రెండోది వేడి, అంటే చురుకుగా ఉండటం. అసలు వేడెలా పుడుతుంది? ఘర్షణ వల్ల, అవునా? ఈ పుస్తకం ప్రకారం ఆ వేడి అనేది క్రియాశీలతకు, అంటే యాక్షన్కు ప్రతీక. పని అనే ఘర్షణ ఉంటేనే జీవితంలో వేడి, అంటే శక్తి ఉంటుంది. పని చేయడం ఎంత గౌరవప్రదమో చెప్పడానికి ఒక అద్భుతమైన కథ ఉంది. ఒక కత్తి కథ. 7 తరాలపాటు ఒకే కత్తిని వాడతారు. మొదట్లో పదునుగా ఉన్న కత్తి వాడగా వాడగా అరిగిపోయి 7వ తరం వచ్చేసరికి ఒక చిన్న తుప్పు పట్టిన ముక్కలా మిగిలిపోతోంది. కాని ఆ అరిగిపోవడం అనేది ఓటమి కాదు, అది తన కర్తవ్యాన్ని గౌరవంగా నిర్వర్తించినందుకు ఒక గొప్ప చిహ్నం. అందుకే అంటారు, తుప్పుపట్టిన కత్తి శపించబడినది, పనితో అరిగిపోయిన వ్యక్తి గౌరవించబడతాడు. ఎంత అద్భుతమైన మాట కదా. నిరుపయోగంగా తుప్పు పట్టడం కంటే పనిచేసి అరిగిపోవడం 100 రెట్లు మేలు. నిజానికి పని చేయకుండా సోమరిగా ఉండటాన్ని ఈ పుస్తకం ఒక సామాజిక నేరంగా పరిగణిస్తుంది. అది కేవలం వ్యక్తిగత బలహీనత కాదు, సమాజం పట్ల మన బాధ్యత నుంచి తప్పించుకోవడమే. సోమరిగా ఉంటే ఏమవుతుందో కూడా చెప్తుంది. ప్రకృతి ఊరుకోదట. మనం పనిచేయకపోతే మన శరీరం, మనసు బలహీనపడిపోతాయి. ఒక రకంగా ప్రకృతి మనమీద ప్రతీకారం తీర్చుకుంటుంది. చివరగా ఈ మాటతో ఈ భాగాన్ని ముగిద్దాం. నిద్రపోయే వ్యక్తి యొక్క విధి కూడా నిద్రపోతుంది. అంటే మనం కదలకుండా ఉంటే మన అదృష్టం కూడా మనతో పాటే ఆగిపోతుంది. అంతకంటే స్పష్టంగా చెప్పలేం. సరే, కాంతి, వేడి ఈ రెండూ చూశాం. ఇప్పుడు ఆ అగ్నిజ్వాల నుంచి నేర్చుకోవాల్సిన మరికొన్ని ముఖ్యమైన పాఠాల వైపు వెళ్దాం. ఇక్కడ 2 విషయాలున్నాయి. మొదటిది, అగ్ని దేన్ని తాకినా దాన్ని తనలాగే అగ్నిగా మార్చేస్తుంది. అలాగే మనం కూడా మన చుట్టూ ఉన్నవాళ్లని మన మంచి లక్షణాలతో ప్రభావితం చేసి వాళ్లని ఉన్నతంగా తీర్చిదిద్దాలి. ఇక రెండోది, జ్వాల ఎప్పుడూ పైకే వెళ్తుంది, దాన్ని ఊర్ధ్వగతి అంటారు. అలాగే మనం కూడా చిన్న చిన్న ఆశలకు, ఒత్తిళ్లకు లొంగిపోకుండా ఎప్పుడూ ఉన్నతమైన లక్ష్యాల వైపే సాగాలి.
సో ఈ పాఠాలన్నింటినీ కలిపి చూస్తే మన వ్యక్తిగత వికాసానికి ఒక 3 సూత్రాల ఫార్ములా దొరుకుతుంది. 1 కాంతి అంటే సరైన జ్ఞానాన్ని సంపాదించటం. 2 వేడి అంటే ఆ జ్ఞానంతో నిరంతరం మంచి పనులు చేయడం. 3 ఊర్ధ్వగతి అంటే ఉన్నతమైన ఆదర్శాలతో మంచి శీలంతో జీవించడం. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన జీవితాల్లో కూడా మనమంతగా పట్టించుకోని ఎన్నో అగ్నిలాంటి విషయాలు ఉంటాయి కదా, అవి మనకు తెలియకుండానే ఎన్నో పాఠాలు నేర్పుతుంటాయి. అలా మన జీవితంలో ఉన్న ఆ అగ్ని ఏమై ఉంటుంది? ఒక్కసారి ఆలోచిస్తే బావుంటుంది.